దీన మనసుకులై ఉండండి అంటే దేవుడు నిన్ను హెచ్చించే రోజు ఒక రోజు ఉంది. దేవుడు నిన్ను గణపరిచే రోజు ఒక రోజు ఉంది. దేవుడు నిన్ను మహిమపరిచే రోజు ఒక రోజు ఉంది. ఆ దినము వచ్చేంత వరకు నువ్వు ఆయన చేతి కింద, బలీయమైన చేతి కింద దీన మనసుకుడివై ఉండు. అప్పుడే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దేవుడు నిన్ను గణపరుస్తాడు. అలా కాకుండా తనను తాను హెచ్చించుకున్నవాడు దేవుడు ఏం చెప్పాడు? తగ్గించి పడేస్తా. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చిస్తాను. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ యొక్క పొరపాటు నేను ఎప్పుడు గుర్తు చేసుకోను, నీ పాపాన్ని ఎప్పుడు గుర్తు చేసుకోను, కానీ నువ్వు చేస్తున్నావు చూసావా నా పని, దాన్ని నిత్యము నేను గుర్తుపెట్టుకుంటాను. దాన్ని నేను తీసుకొని నిన్ను హెచ్చించడానికి ఇష్టపడుతున్నాను, ఘనపరుస్తాను నేను నిన్ను. ఎవరెవరైతే నువ్వు తృణీకరించబడ్డావో, అవమానపరచబడి తృణీకరించబడి హేళన చేయబడ్డావో, వారి ముందే నేను నీ తలని ఎత్తాలని చూస్తున్నాను.